ఆపరేషన్ 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 మాట్లాడితే ఆపరేషన్, కూర్చుంటే ఆపరేషన్. హాయ్ అండి అందరికీ. నేనైతే ఈ వీడియోలో కంపల్సరీ ఖచ్చితంగా నేను క్రియేట్ చేసినవి ఒక విషయాన్ని అయితే చెప్పబోతున్నాను. మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటాను. 3 minutesలో అంతా అయిపోతుంది అనమాట, లెంతీ వీడియో కాదు. నెక్స్ట్ ఏంటంటే, ఆల్రెడీ నేను డాక్టర్ కోటేశ్వరరావు దగ్గర పల్మేర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. వెళ్తే ఆయన నాకు షోల్డర్ దగ్గర నొప్పిస్తుందని వెళ్తే నిజంగా ఎక్స్రే స్కానింగ్ తీసి కండపరిగిపోయింది, ఆపరేషన్ చేయాలా అట్లనేసి కంపల్సరీగా చెప్పారనమాట. నాకైతే షాక్ అయిపోయాను. ఏంటి మనం వచ్చింది ఈయన చిన్న నొప్పికైతే ఈయన కండపరిగిపోయింది, ఆపరేషన్ చేయాలంటున్నారు అనేసి అయితే నాకైతే భయమే వేసింది. ఒక నిమిషంలో స్టక్ అయిపోయాను అనమాట. ఇక 3 పిల్లలు, స్కూలు, ఇల్లు, ఇంకా చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. నేను అమ్మ వాళ్ళ ఊరికి పోవాలంటే కానీ ఆలోచిస్తానమాట. అంత ఇదిగా ఉండేది. ఇంకా ఆపరేషన్ అనే వాటికి ఇంకేం పోతుంది, నీకు నిజంగానే పట్టపగలు చుక్కలు కనిపించేసాయి అనమాట. నెక్స్ట్ అయితే తెలివిగా నేను నెక్స్ట్ సార్ ఈ ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్ ఏమన్నా ఉంది అంటే ఒక 5 ఎక్సర్సైజులు అయితే నేర్పించారనమాట. అక్కడే కూర్చోబెట్టి ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి చేత ఈ విధంగా ఈవినింగ్ మార్నింగ్ ఈ విధంగా చేసుకోవాలనేసి, ఎండలో ఎక్కువ శాతం ఉండాలని అయితే చెప్పారనమాట. ఈవినింగ్ ఎండ కాస్తుంది కదా, ఆ ఎండ అయితే చాలా ముఖ్యమని చెప్పారు చాలా మందికి. అందుకే కూలికి పోయే వాళ్ళు, పనులు చేసేవాళ్ళు హెల్దీగా ఉండేది. నెక్స్ట్ ఏంటంటే, నేను ఆ ఎక్సర్సైజులు కంపల్సరీ 1 week మొత్తం చేశాను అనమాట. ఇంకా నొప్పి అయితే పూర్తిగా పోయింది. మళ్ళీ పోయి చెక్ చేసుకుంటే నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. పెరిగిన కండ ఎక్కడ పోయిందో తెలియదు అనమాట. నాకేమీ అర్థం కాలేదు. ఇంకేదో దేవుని దయ వల్ల బాగైపోయింది అనేసి నేను ఆపరేషన్ అయితే చేసుకోలేదన్నమాట. ఇంకా కనిపించి ఇంతకుముందు పూలు గుట్టుతుంది కదా, ఆమె అయితే మా అత్త దాదాపుగా ఒక 2 ఏళ్ళుగా నుంచి ఆమె కూడా బ్యాక్ పెయిన్ అని నొప్పిగా ఉందని ఆపరేషన్ చేసుకోవాలనేసి అయితే చెప్పారనమాట. కండ పెరిగిపోయింది అనేసి. ఇంకా ఆవిడైతే ఇంకా భయపడిపోయి ఇంకా మొక్కునేసింది అనమాట అమ్మవారికి. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఇంకా అమ్మవారి కళ్ళలో కనిపించి ఆపరేషన్ చేసుకోవద్దని అయితే చెప్పిందనమాట. మామూలుగా కానీ ఆమె ఆపరేషన్ చేసుకుంటే ఈ ఏజ్లో కుదురుకోవడం చాలా కష్టం అనమాట. ఇంకా పారాడే కాళ్ళు ఎక్కడ ఉండవు కదా, అలాంటి వాళ్ళకైతే చేసుకోకుండా మందులు మాత్రలతోనే బెటర్ అవుతుంది అనేసి అయితే ఇంకా ఆల్రెడీ డాక్టర్లు చెప్పారు. ఇంకా అమ్మవారి కళ్ళలో కనిపించి చెప్పింది అనేసి ఆమె పూర్తిగా నమ్మింది. ఇంక ఈ విధంగా అయితే గంగమ్మ గుడిలో పొట్టేలు కొట్టి ఆటను కొట్టి దావత్ అయితే ఇస్తుంది మాకు. ఇంకా ఆవిడకు 1000 మెడిసిన్స్తో సమానం అనమాట. ఇంకా మేమంతా చుట్టాలంతా వచ్చి ఆమెతో కనిపించి ఆమెతో కబుర్లు చెప్తే ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల చాలా మంది ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు 2 సార్లు చేసుకునే విషయం మా అత్త చూసిందనమాట. ఆవిడ ఫ్రెండ్సే ఒకసారి చేసుకుని 2 years అయింది. మళ్ళీ 2 years తర్వాత అదే కండ జారిపోయింది, ఎముక జారిపోయింది, ఎముక పక్కకు వెళ్ళింది. ఈ విధంగా అయితే ఆపరేషన్ల మీద ఆపరేషన్ చేసుకునేసి 1 year కంప్లీట్గా ఎక్కడ పోకపోయినా కానీ మళ్ళీ ఆపరేషన్ చేస్తున్నారంటే అవన్నీ వినేసి మా అత్త అయితే కంపల్సరీ నేను ఆపరేషన్ అయితే చేసుకోను, దేవుడు ఎట్లా పెడితే అట్లా అయిపోతుంది అనేసి అయితే కంపల్సరీ అవి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. మేము కూడా ఓకే చెప్పామన్నమాట. ఇంకా ఆపరేషన్ చేసుకున్నా ఆవిడ ఏమి లేదు, దానికన్నా బెటర్గా ఉంటుందన్నమాట ఆపరేషన్ చేసుకోకపోతే. ఇంక ఈవిడైతే మా వదిన యూట్యూబ్లోకి వేసిననేసి అయితే ఆమె భలే సిగ్గుపడుతుంది. కడాకైతే ఆమె కొంచెం తీసాం. ఇలా అందరూ ఒక చోట కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మా అత్త కానీ ఆరోగ్యంగా ఉంటుందనేసి డాక్టర్లు చెప్పారు. మళ్ళీ చెకప్ చేస్తే ఆపరేషన్ ఏం అవసరం లేదులే అని చెప్పారనమాట. ఇంకా మొత్తానికి హ్యాపీగా అయితే ఆవిడ సంతోషంగా అయిపోయింది. చాలా వరకు ఆపరేషన్ చేసుకోకుండా ఉండడమే బెటర్ అనమాట. ఆపరేషన్ చేసుకుని ఎంత జాగ్రత్తగా ఉన్నా ఫెయిల్ అయిపోతుంది. ఇంకా వీలైనంత వరకు ఎక్సర్సైజ్ చేసుకోవడం బెటర్ అని నేను చెప్తాను. ఇంకా లాస్ట్లో మా ఆయన అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చారనమాట. ఇంకా సండే కదా, స్కూల్ కానీ లేదు, పిల్లలతో హడావిడిగా ఉండిపోయారనమాట. ఇంక ఇంత వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితేనే.